గొప్పలు తెచ్చిన తిప్పలు. అనగనగా ఓ అడవిలో చిట్టెలుక ఉండేది. ఓ రోజు అది కడుపు నిండా తిని వచ్చేసరికి దాని కలుగు ముందు ఏదో పెద్ద బండరాయి అడ్డుగా ఉంది. ఇదేంట్రా అనుకుని చేతితో నెట్టి చూసింది. లాభం లేదని దాన్ని తొలచబోయింది. గుర్రు గుర్రు అని పెద్ద శబ్దం చేస్తూ అది లేచి కూర్చుంది. తీరా చూస్తే అది రాయి కాదు, సింహం అని అర్థమైంది. వేలడంత లేని ఎలుకను చూసి జాలిపడి వదిలేసింది. అమ్మయ్య, గండం గడిచింది అని ఎలుక బయటికి పరుగు తీసింది. ఇన్నాళ్ళు సింహం గుహలోని కలుగులో ఉంటున్నా అని తెలిసి మరింత భయపడింది. ఇన్నాళ్ళు ఎలుక సింహం గుహలోని కలుగులో ఉంటున్నా అని తెలిసి ఇంకింత భయపడింది అనమాట. అలా అని తన ఇంటిని వదిలేయలేదు. సింహం కొనుకు తీస్తున్నప్పుడు మెల్లిగా రాకపోకలు సాగిస్తుండేది. ఓ రోజు చిన్న శబ్దానికి కళ్ళు తెరిచిన సింహం ఎలుకను చూసి నిద్రమత్తులో అటు తిరిగి పడుకుంది. ఎలుకకు కొండంత ధైర్యం వచ్చింది. కాస్త గర్వం కూడా కలిగింది. దాంతో అడవిలోని అన్ని జంతువులతో, నేను సింహాన్ని నా కాపలాదారునిగా పెట్టుకున్నా, నా కలుగులోకి చీమలు దూరకుండా చూస్తుంది, నా ఆహారాన్ని కాపాడుతుంది, దానికి నేను ఎంత చెబితే అంత. మొన్న నాకు చెప్పకుండా బయటికి వెళ్ళింది. నేను లాగి దాని చెంప మీద ఒక్కటి ఇచ్చా. అది అది బొటబొట కన్నీరు కార్చింది అని గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది చిట్టెలుక. మిగతా జంతువులన్నీ నమ్మేశాయి. నక్క మాత్రం ఈ విషయాన్ని సింహానికి చెప్పడంతో దానికి పట్టరాని కోపం వచ్చింది. అది తెలియని ఎలుక ఎప్పటిలాగే నెమ్మదిగా తన కలుగులోకి వెళ్తుండగా దాని తోకను గోరుతో గట్టిగా నొక్కింది సింహం. ఎలుక నొప్పితో విలవిలలాడింది. చిన్న ప్రాణివని ప్రతిసారి వదిలేస్తున్నా, ఇదే ఆఖరు అని హెచ్చరించింది. అప్పటి నుంచి ఎలుక గొప్పలు మాని బుద్ధిగా తన పనేంటో తాను చేసుకుంది. సో ఇదండి గొప్పలు తెచ్చిన తిప్పలు. సో మనకు చాలామంది కనిపిస్తుంటారు, కొంతమంది లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఎనీవేస్, ఒక చిన్న కథ. థ్యాంక్ యూ.